హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈరోజు పెసర దోశలు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మీరంతా ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయన గారు మార్నింగ్ 6కే టిఫిన్ చేసి పొలంలోకి వెళ్ళారు. మా ఆయన గారి కోసం నేను పెసర దోశలు రాగి జావ కాసానన్నమాట. పెసర దోశలు తినేసి రాగి జావ తాగి పొలంలోకి వెళ్ళారు. నేను ఉదయం టైంలో టీ తాగే అలవాటు ఉంది. నేను టీ తాగేసి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసి నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకా దబా టిఫిన్ చేసేసి తినేసి మా ఆయన కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి. అంటే రోజు మేము టిఫిన్ చేయమండి. నైట్ టైం ఎక్కువగా టిఫిన్ చేసుకొని తింటాం. మేము వ్యవసాయం చేస్తాం కదా, అందుకోసం ఉదయం మధ్యాహ్నం మేము అన్నం తింటాం. ఇంకా అన్నం తింటే మంచీలు అవ్వవు, ఎండకి వెళ్తే మంచీలు అవ్వవని ఇంకా నేను అన్నం కూరే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మా ఆయన గారికి కూడా అంతే. ఇంకా నైట్ టైం అయితే కొంచెం ఖాళీ దొరుకుతుంది కాబట్టి, ఎండకి వెళ్ళే పని ఉండదు కాబట్టి నైట్ టైం టిఫిన్ చేసి పెడతాను. కానీ ఈరోజు మార్నింగే చేశాను. అంటే వర్షాలు కురుస్తున్నాయి కదా, అందుకే కొంచెం ఖాళీ దొరికిందనమాట. అందుకే ఈరోజు టిఫిన్ నేను పెసర దోశలు పోసానండి. నేను ఎక్కువగా పెసరతో దోశలు పోస్తా. పెసర లేదనేసి పెసరపప్పుతో దోశలు పోసిన అన్నమాట. చాలా బాగున్నాయండి. నేను ఇంకా దబదబా టిఫిన్ తినేసి త్వరగా లంచ్ ప్రిపేర్ చేయాలండి. మా ఆయన గారు వచ్చే వేళ అయింది. బాయ్ అండి.